నమస్తే అండి, నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. సో స్లీప్ చాలా మందికి ప్రాబ్లం అవుతుంది ఈ మధ్యకాలంలో. వర్క్ ప్రెషరో, ఫ్యామిలీ ప్రెషర్సో, లేదా పిల్లల వల్లనో, లేదా స్లీప్లోనే ప్రాబ్లం ఉండి చాలామంది స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. మరి ఇలా నిద్ర సరిగ్గా లేకపోయినా, లేదా కొంతమందికి షిఫ్ట్సే అలాగుంటాయి. లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వర్క్ ఇన్ ఇండియా ఆర్ బేస్డ్ ఇన్ యుఎస్ ఆర్ యూకే బేస్డ్ కంపెనీస్ ఉంటాయి. వాళ్ళ టైమింగ్స్ మన టైమింగ్స్ సెట్ అవ్వదు. మన బాడీ ఎలాగా సన్ రైజ్కి అవేక్ ఉంటుంది, బయాలజికల్ క్లాక్ స్టార్ట్ అవుతుంది. అండ్ దెన్ అగైన్ సన్ సెట్ తర్వాత ఆర్ బయాలజికల్ క్లాక్ స్టాప్స్ అండ్ వీ హ్యావ్ టు స్లీప్ ఫర్ అ ప్రాపర్ బాడీ రిజువనేషన్కి కానీ, బాడీ రిపేర్కి కానీ, హార్మోన్ ప్రొడక్షన్కి కానీ ఆ 8 hours 6 to 8 hours ఆఫ్ స్లీప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో మరి ఇలా స్లీప్ లేకపోవడం వల్ల నేను ప్రెగ్నెన్సీకి దూరం అవుతున్నానా, లేదా నాకు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి నిద్ర లేకపోవడం కూడా ఒక కారణమా అని కూడా చాలా మంది అడుగుతారండి. నాట్ ఓన్లీ ఐమ్ టాకింగ్ అబౌట్ ఫీమేల్స్, ఆల్సో ఇన్ మేల్స్ స్లీప్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ డైలీ రొటీన్. సో స్లీప్ సరిగా లేకపోతే ఏం జరుగుతుంది? ఫస్ట్ థింగ్, లైక్ నేను చెప్పినట్టు, స్లీప్లో గ్రోత్ హార్మోన్స్, స్లీప్లో ఒక రిపేర్, బాడీ నెక్స్ట్ డేకి ప్రిపేర్ అవుతుంది అనమాట. సో వెన్ యూ ల్యాక్ దట్ స్లీప్, మీ బాడీలో ఆ వేస్టేజ్ అంతా అలానే ఉండిపోతుంది, ఆ రిపేర్ జరగదు. సో దట్ థింగ్ విల్ బీ క్యారీడ్ ఆన్ అండ్ యువర్ బాడీ ఫంక్షనింగ్ డ్రాప్ అయిపోతుంది. నాట్ ఓన్లీ రిప్రొడక్షన్ అండి, ఆల్సో యువర్ డే టు డే కెపాసిటీ, మీ ఎనర్జీ, ఎవ్రీథింగ్ విల్ డ్రాప్. హార్మోన్స్ కొత్తవి రావు, అన్ని పాత ప్రొడక్షన్ ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. సో దీనివల్ల డల్గా ఉండటము, హార్మోన్స్ టైంకి రిలీజ్ కాకపోతే ఎగ్స్ రిలీజ్ అవ్వవు, అండ్ దెన్ స్పర్మ్ ప్రొడక్షన్ సరిగ్గా అవ్వదు, ఇదంతా ఉంటుంది అనమాట. సో ఇలా షిఫ్ట్స్ ఉన్న వాళ్ళు మరి ఎలా మేనేజ్ చేసుకోవాలి? షిఫ్ట్స్ ఉన్నా కూడా యూ కెన్ అడ్జస్ట్ యువర్ బయాలజికల్ క్లాక్ టు దట్ టైం. సపోజ్ మీకు నైటే వర్క్ చేయాలని ఉంది, నైట్ అంతా వర్క్ చేస్తారు, బట్ ఇన్ ద మార్నింగ్ అట్లీస్ట్ ట్రై టు మెయింటైన్ 6 hours ఆఫ్ కంటిన్యూస్ స్లీప్. ఈ రిపేర్ అనేది కూడా టోటల్ 6 hours పడుకోవాలి కదా అంటే పొద్దున ఒక 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు అలా కాదండి. దేర్ షుడ్ బి అ కంటిన్యూస్ స్లీప్ ఆఫ్ 6 to 8 hours. సో కంటిన్యూస్ స్లీప్ ఉంటేనే ఆ రిజ్యువనేషన్ ప్రాసెస్ యాక్టివేట్ అవుతుంది అనమాట బాడీలో. సో ఇప్పుడు మన ఫోన్ కూడా ఎప్పుడైనా సరిగ్గా వర్క్ చేయకపోతే స్విచ్ ఆఫ్ చేసి ఎలా ఆన్ చేస్తాం, బాడీకి కూడా అవసరం అండి అలానే. సో ప్రాపర్ హార్మోన్ రిలీజ్ కావాలన్నా స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఇన్ మేల్స్లో చాలా వరకు స్లీప్ అవసరము. స్లీప్లో టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది మేల్స్లో. సో దానివల్ల స్లీప్ ఎరెక్షన్స్, స్లీప్లో స్పర్మ్ రిలీజ్ అయిపోవటాలు, దీస్ ఆర్ ఆల్ గుడ్ థింగ్స్. దట్ మీన్స్ యువర్ హార్మోన్ ఇస్ ప్రొడ్యూసింగ్ అండ్ మీకు ఫంక్షన్ బాగా అవుతుంది అని మీనింగ్ అనమాట. సో మేల్స్లోనే టెస్టోస్టిరోన్ ప్రొడక్షన్ స్లీప్లో అవుతుంది, నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ స్లీప్లో జరుగుతుంది. ఇట్లా జరిగినప్పుడే ప్రాపర్ స్పర్మ్ అండ్ గుడ్ క్వాలిటీ స్పర్మ్ ప్రొడ్యూస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. స్లీప్తో పాటు అన్నెసరీ స్ట్రెస్ అండ్ హ్యాబిట్స్ ఉండటం, లైక్ ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, స్ట్రెస్ వల్ల అందరూ వీటికి అలవాటు పడుతూ ఉంటారు టు రిలాక్స్ దెమ్సెల్వ్స్. సో ఇవన్నీ కూడా ఇట్ టేక్స్ అ టోల్ ఆన్ యువర్ బాడీ అండ్ ఆల్సో ఆన్ యువర్ ఎగ్స్ అండ్ స్పర్మ్ క్వాలిటీ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో మొన్న ఇంకో ఇంట్రెస్టింగ్ సర్వే చేశారండి WHO వాళ్ళు. ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం కనుక్కున్నారంటే, లైక్ వర్కింగ్ ఉమెన్లో, నాన్ వర్కింగ్ కపుల్స్లో, అంటే ఇంట్లో కూర్చొని కొద్దిగా రిలాక్స్డ్ ఎన్వైరన్మెంట్లో ఉన్నవాళ్ళు అండ్ ప్రాపర్గా ఆఫీస్కి వెళ్ళి టార్గెట్స్ ఉండి ఇలా వర్క్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ సర్వే తీసుకుంటే వీళ్ళల్లో ఆల్మోస్ట్ 70%కి పిల్లలు లేరండి. బట్ దే హ్యావ్ ఎ నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది, నార్మల్గా పిల్లలు పుట్టారు, అంతా వీళ్ళల్లో నార్మల్ ఉంది. దీస్ సెట్ ఆఫ్ పీపుల్ హ్యాడ్ అ ప్రాబ్లం. అందుకని స్ట్రెస్ తగ్గించుకోవడానికి, స్లీప్ ప్రాపర్గా ఉండడానికి ట్రై చేయండి. స్ట్రెస్ తగ్గించుకోవడానికి మార్గాలు అంటే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్, లైక్ యోగా, మెడిటేషన్. కష్టం, యోగా మెడిటేషన్ చేయడం కష్టమే, బట్ స్టిల్ దట్ విల్ రిలాక్స్ యువర్ మైండ్. ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బ్రీతింగ్. మీరు ఎంత మంచిగా మీ బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే అంత ఆక్సిజనేట్ అవుతుంది. ఉన్న టైంలో కొంచెం వాక్ చేయటము, మ్యూజిక్ వినటము, కొంతమందికి డాన్స్ రిలాక్సేషన్ ఉంటుంది. వాట్ ఎవర్ ఇస్ యువర్ ఫార్మ్ ఆఫ్ రిలాక్సేషన్ మీరు సెలెక్ట్ చేసుకొని అట్లీస్ట్ ఒక 20 minutes to half an hour ఇన్ అ డే మీరు దానికి కేటాయించాల్సి వస్తుంది అనమాట. అలా ఉంటేనే ఈ రిప్రొడక్షన్ అయ్యి, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, బికాస్ ఇప్పుడు చూస్తున్న వాళ్ళలో ఇదంతా ల్యాకింగ్. ప్రాపర్ స్లీప్ ఉండట్లేదు, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, ప్రాపర్ టైమింగ్ ఆఫ్ ఫుడ్ ఉండట్లేదు, దీనివల్ల మీకు పిల్లలు కలగరు. అందుకనే ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది అవేర్ అవుతారని, స్లీప్ అండ్ స్ట్రెస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ రిప్రొడక్షన్. సో ఈ స్లీప్, స్ట్రెస్ పక్కన పెడితే దెన్ యువర్ నెక్స్ట్ కమ్స్ యువర్ ఫుడ్.
ఫుడ్, మీ బాడీ ఎలా తయారవుతుంది? మీరు తినేదాన్ని బట్టే మీ బాడీ తయారవుతుంది. మీరు ఏది తింటారో దట్ ఈస్ యువర్ బాడీ, నథింగ్ ఎల్స్. సో ప్లీజ్ వాచ్ వాట్ యూ ఈట్. వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ యూ షుడ్ ఈట్ టు ఇంప్రూవ్ యువర్ స్పర్మ్ హెల్త్ ఆర్ యువర్ ఎగ్ హెల్త్. యాక్చువల్లీ ఇది 10 to 20% మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తుంది మీరు తినే ఫుడ్. మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ జెనెటిక్స్. మీ జెనెటిక్స్ బాగుంటే అన్నీ బాగుంటాయి, బట్ కొంత మీరు ఫుడ్ ద్వారా పెంచుకోవచ్చు. ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి? ఫస్ట్ బ్యాలెన్స్ డైట్ తీసుకోండి. నేను కార్బోహైడ్రేట్సే తినను, ఓన్లీ ప్రోటీన్ తింటాను అంటే అలా కూడా వర్కౌట్ కాదు. బాడీకి, బ్రెయిన్కి కార్బోహైడ్రేట్స్ కావాలి. సో బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఒక 30 to 40% కార్బోహైడ్రేట్స్, 40% ప్రోటీన్, ఇంకొక 30% ఫ్యాట్. మీ డైట్లో ఇలా ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ ఎక్కడైనా అవైలబుల్ ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ని మనం చాలా లైట్గా తీసుకుంటాం. ఓన్లీ స్వీట్స్ తిన్నప్పుడు వాటి మీద వేసుకుని తింటాం. బట్ రెగ్యులర్గా మీరు సోక్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ అండ్ ఈ సీడ్స్ సోక్ చేసుకుంటే లాట్ ఆఫ్ మెగ్నీషియం, పొటాషియం అండ్ ఆల్సో లాట్ ఆఫ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్, ఇవన్నీ కూడా బాడీలో కంటిన్యూస్గా ఒక ఫంక్షనింగ్ జరుగుతూ ఉంటుంది. సెల్ వర్క్ చేస్తూనే ఉంటుంది. ఆ సెల్కి రిపేర్ కావాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ కావాలన్నమాట. సో ఇవి యాంటీ ఆక్సిడెంట్స్కి మరొక సోర్స్. సో డ్రై ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ ఆల్సో నాన్ వెజిటేరియన్, ఇవన్నీ మితంగా తీసుకుంటే ఏదైనా కూడా ప్రాబ్లం కాదండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద లైఫ్ స్టైల్ అండ్ రిప్రొడక్షన్. థ్యాంక్ యూ.